అంబేద్కర్ చదువు పోరాటం. చిన్న గ్రామంలో పుట్టిన అంబేద్కర్ గారు సాధారణ బాలుడు కాదు, అసాధారణమైన లక్ష్యంతో ఉన్న వ్యక్తి. పేదరికం, కుల వివక్ష, ఎన్నో అడ్డంకులు ఆయన ముందుకొచ్చాయి. స్కూల్లో కూడా కూర్చోనివ్వని పరిస్థితి. కాని ఆయన ఆగలేదు. చదువు మాత్రమే నా ఆయుధం అని నమ్మాడు. రాత్రింబగళ్లు కష్టపడి చదివి విదేశాల్లో కూడా ఉన్నత విద్యను సాధించాడు. కొలంబియా యూనివర్సిటీ మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివి ప్రపంచానికి తన ప్రతిభను చూపించాడు. తర్వాత భారత రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడిగా ఎదిగాడు. మనకు ఆయన ఇచ్చిన సందేశం, ఎంత కష్టం వచ్చినా చదువును వదలకండి. అంబేద్కర్ గారి జీవితం మనకు చెబుతోంది, పరిస్థితులు కాదు, పట్టుదలే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భారత రాజ్యాంగ శిల్పి. మన భారతదేశానికి రాజ్యాంగం అంటే ఏమిటి? మన హక్కులు, మన స్వేచ్ఛలు, మన బాధ్యతలు అన్నీ చెప్పే గొప్ప గ్రంథం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891లో జన్మించిన అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అమెరికా, లండన్లలో చదువుకుని న్యాయశాస్త్రం, ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యం సాధించారు. 1947లో భారత్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత రాజ్యాంగ రూపకల్పన కమిటీకి అంబేద్కర్ గారిని చైర్మన్గా నియమించారు. అతను రాసిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగంగా నిలిచింది. అంబేద్కర్ గారి జీవితం మనకు ఒక పాఠం చెబుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా జ్ఞానం మరియు ధైర్యం ఉంటే ప్రపంచాన్ని మార్చగలం.